రిటైర్డ్ సంబంధించినటువంటి ఉద్యోగుల అంశం. రిటైర్డ్ ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, చాలామంది ఉద్యోగం చేస్తున్నప్పుడే ఎంతో కొంత డబ్బులు దాచుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకే పని కూడా చేయలేరు కాబట్టి, ఆ డబ్బులు వచ్చినట్టయితుంటే ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికో, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించడానికో, వాళ్ళకు వృద్ధాప్యం మీద పడ్డప్పుడు అవసరం వస్తాయి అన్నటువంటి ఒక ఆలోచనతోటి డబ్బులు దాచుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని రిటైర్మెంట్ అయిన తర్వాత కేసీఆర్ గతంలో చెప్పేది, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళని సత్కరించి వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ చేతిలో పెట్టేసి వాళ్ళని గౌరవంగా సత్కరించుకోవాలని. కానీ అదే కేసీఆర్ రిటైర్డ్ ఉద్యోగులను మోసం చేసిండు. 58 సంవత్సరాలకు రిటైర్డ్ కావాల్సినటువంటి ఉద్యోగుల వయసుని 61 సంవత్సరాలకు పెంచేసి కేవలం రిటైర్మెంట్ బకాయిలు కట్టాలన్నటువంటి ఆలోచనతోటి ఒక భారీ కుట్రకు తెరలేపడం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. రిటైర్డ్ కార్మికులకి దరిదాపుగా 9,000 కోట్ల రూపాయలని ఇలా తెలంగాణ రాష్ట్ర సర్కార్ బాకీ ఉన్నది. పైసలు రాక, ఆరోగ్యం బాగలేకుండా వైద్యం చేయించుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి విఫలమైపోతా ఉన్న రిటైర్డ్ కార్మికులు. నిన్న మనం చూసుకోవచ్చు, నిన్న ఖమ్మంలో జరిగినటువంటి ఒక తాజా ఉదాహరణ కూడా కనబడతా ఉంది. నిన్న ట్రీట్మెంట్కు డబ్బులు లేక రిటైర్డ్ ఎస్ఐ నిన్న చచ్చిపోయాడు. వాళ్ళ భార్య పరిస్థితి కూడా విషమంగా ఉందట. ఇక చూడండి, ఒక్కొక్కరికి దరిదాపుగా రిటైర్మెంట్ కార్మికులకి, అంటే టీచర్లు ఉన్నారు, టీచర్లు ధర్నా చౌకలో ధర్నా చేసిండ్రు, వివిధ ఉద్యోగులు కూడా ధర్నా చేసిండ్రు, ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేసిండ్రు. అయినా కానీ ప్రభుత్వం నుంచి పెద్దగా వచ్చినటువంటి స్పందన ఏమీ లేదు. కేవలం నెలకు 700 కోట్లు చెల్లిస్తూ ఉన్నారట. 700 కోట్లు నెలకు. అది కూడా ఎట్లా రావాలి, మళ్ళీ సీరియల్ వైజ్గా రావాలంటే ఇక 2 నెలల కింద 3 నెలల కింద రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి యొక్క ఆయనే సీరియల్ నెంబర్ రావాలంటే 10 సంవత్సరాలు పట్టాలి. ఒకసారి చూసుకుందాం, ఈ వార్త కూడా సారాంశం చూసుకుందాం. 700 కోట్లు ఎటు సాల్తలేవు, అంతకంతకు పెరుగుతున్న రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం. బీఆర్ఎస్ నిర్వాహకంతో ఆదాయంలో 3వ వంతు ఉద్యోగుల జీతాలు పింఛన్లకే. కోర్టు మెట్లు ఎక్కుతున్న రిటైర్డ్ ఉద్యోగులు. ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి 60 నుంచి 70 కంటెంప్ట్ కేసులు. 9,000 కోట్లు దాటిన బకాయిలు. తీవ్ర ఇబ్బందులు మాజీ ఉద్యోగులు. ఆరోగ్య సమస్యలు వస్తే ఇక అంతే సంగతులు అనేది ఒక వార్త కనబడుతుంది. ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలని బాకీ ఉన్నది. ఇక ఇప్పుడు వచ్చేటువంటి ఇంకా ఈ యొక్క 1 ఇయర్ లోపల చాలా ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్కు దగ్గర వచ్చిండ్రు. ఇక మరి వాళ్ళతో కలుపుకున్నట్టయితే ఎంత బాకీ ఉండాలి? ఒక్కొక్కరికి 50 నుంచి 60 లక్షల రూపాయలు ప్రభుత్వం బాకీ ఉన్నది. ఇప్పుడు ఈయన చనిపోయినటువంటి రిటైర్డ్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో, మైసయ్య అనుకుంటా ఆయన పేరు, ఆయనకు 50 నుంచి 60 లక్షలు రావాలట. కొంచెం అట 50 నుంచి 60 లక్షల రూపాయలు రావాలట. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పదవి విరమణ చేసి ఏళ్లు గడుస్తున్నా బెనిఫిట్స్ చేతికి రావడం లేదు. పాత బకాయిలకు తోడు నాడు ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం ద్వారా బీఆర్ఎస్ సర్కారు తప్పించుకున్న భారమంతా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పైనే పడింది. సరే, ఎవరిపైన పడ్డా కానీ ఇలా ఆయన చేసిండు, కేసీఆర్ చేసిండు కాబట్టి కేసీఆర్ చేసినటువంటి అప్పులు మీరు కడతలేరా? కేసీఆర్ చేసినటువంటి అప్పులకు మిత్తిలు వడ్డీలు అసలు కడతా ఉన్నారు కదా. ఆయన నిర్వాహకంతో అయిందనుకో, మరి మీరు కట్టాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉన్నది కదా. 9,000 కోట్ల రూపాయలు రైతుల కోసం తీసుకొచ్చిండ్రు. ఏది రైతు భరోసా పైసలు వేసేందుకు. వీళ్ళ కోసం కూడా 9,000 కోట్ల అప్పులు తీసుకురారు. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి వ్యక్తులే ఉన్నారు. వాళ్ళ యొక్క అధికారాలని ప్రభుత్వాలు వాడుకున్నాయి, ప్రజలు వాడుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్సే కదా ఇవ్వాల్సిందే తప్పకుండా. ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి మాకేం సంబంధం అని తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఊరుకోరు కదా. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 9,000 కోట్లకు పైన పేరుకుపోయినాయి. వీటి చెల్లింపుల కోసం నెల నెల రాష్ట్ర సర్కారు విడుదల చేస్తున్న 700 కోట్లు ఎటు చాలట్లేదు. క్లియర్ చేస్తున్న బకాయిలను మించి కొత్త రిటైర్మెంట్ల బెనిఫిట్స్ యాడ్ అవుతుండడంతో ఆర్థిక శాఖ తలపట్టుకుంటుంది. మరోవైపు ఏళ్ల తరబడి నిరీక్షించిన ఫలితం లేకపోవడంతో తమ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు చివరికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి ఏకంగా 60 నుంచి 70 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయంలో 3వ వంతు ఉద్యోగుల జీతభత్యాలు పింఛన్లకే పోతుంది.
మిగిలిన ఆదాయంలో ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో అతి కష్టం మీద ప్రభుత్వం ప్రతి నెల 600 నుంచి 700 కోట్లు విడుదల చేస్తున్న పరిస్థితి మాత్రం చక్కబడటం లేదు. అయితే చాలామంది ఏం చేసిందంటే రిటైర్డ్కి సంబంధించినటువంటి కార్మికులు ఇక ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎన్ని నెలలు అవుతున్నా కానీ పైసలు రాకపోవడంతో చాలామంది కోర్టుకు వెళ్ళిళ్ళు. కోర్టుకు వెళ్తే కూడా కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి. కోర్టు ఇచ్చినటువంటి ఎవరికి వారు వ్యక్తిగతంగా కోర్టుని సంప్రదించడం జరిగింది. వాళ్ళ యొక్క అడ్వకేట్లను పెట్టుకొని నాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ పైన ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పేసి దానిపైన పిటిషన్ వేయడం. దాని తర్వాత కోర్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీకి నోటీసులు పంపడంతో కొన్ని క్లియర్ అయినాయి. దానివల్ల ఏమైందంటే చాలామంది కూడా ఇక కోర్టుకు పోతేనే పరిష్కారం అయితే అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది రిటైర్డ్ కార్మికులంతా ఎవరికి వారు ఇండివిజువల్గా కేసులు వేయడం మొదలుపెట్టారు. ఇక దాంట్లో కొన్ని దాదాపుగా ఒక 4-5 వేల మందికి క్లియర్ అయిపోయినాయి కోర్టుకు వెళ్ళడం ద్వారా. ఇక ఇప్పుడు అందరూ కూడా కోర్టుకు వెళ్ళడంతో చాలామంది ఇక చాలా సంబంధించినటువంటి ఫైనాన్స్ సెక్రటరీకి నోటీసులు వస్తూ ఉన్నాయి. ఎందుకు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ. అంటే ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కోర్టుకు పోవడం తప్పేం కాదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు తోచినటువంటి విధంగా న్యాయ సహాయం కోసం వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. అంటే 600 నుంచి 700 కోట్లు విడుదల చేస్తున్నా కానీ అది ఇంకా కూడా, ఎందుకంటే రిటైర్డ్ కార్మికులు ఇంకా ఎక్కువైపోతున్నారు, రోజు రోజు పెరిగిపోతూ ఉన్నారు కదా. ఈ క్రమంలో ఆర్థిక ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. వయసు పైబడిన ఈ తరుణంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉన్న ఆస్తును అమ్ముకొని అప్పుల పాలవుతున్నారు. ఏది కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి యొక్క సొంత గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లిలో ఒక రిటైర్డ్ టీచర్ అనుకుంటా, నేను కూడా ఒక టీచర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయట. రిటైర్డ్ టీచర్, రిటైర్డ్ ఏదో సంబంధించిన గవర్నమెంట్ జాబ్ అని రిటైర్డ్ అయిన తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయితే దావకానికి పోదామంటే పైసలు లేవు, మొత్తానికి చచ్చిపోయాడు ఆ సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగి. అక్కడ కూడా ఆ ఊళ్ళో కూడా రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే చచ్చిపోయాడట. ఏటా 7,000 కోట్ల దాకాట. ఏటా 7,000 కోట్ల దాకా ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజున పదవి విరమణ ప్రయోజనాలన్నీ చేతిలో పెట్టి సన్మానించి సగౌరవంగా సగనంపాలంటూ గత సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు 3 నెలల ముచ్చట అయినాయి. ఆయన ఆకాంక్షకు బీఆర్ఎస్ హయాంలోనే కాలం చెల్లింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సకాలంలో సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో పదవి విరమణ పొందిన వెంటనే రావాల్సిన పిఆర్జీ, జీపీఎఫ్, గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటివి ఏళ్ల తరబడి పెండింగ్ పడుతూ వచ్చినాయి. దీనికి తోడు 2021లో రిటైర్మెంట్ల భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు కేసీఆర్ సర్కార్ పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగకపోవడంతో ఆ చెల్లింపులను తప్పించుకున్నది. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిటైర్మెంట్ల భారం మొదలైంది. ఒకవైపు పాత బకాయిల కొండ కరగపోగా ప్రతి నెల వందలాది మంది ఉద్యోగులు పదవి విరమణ పొందుతుండడం మరింత భారంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారం వచ్చే ఏడాది దాదాపుగా 9,978 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయబోతున్నారు. వీరందరికీ చెల్లించాల్సిన గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు 6,000 నుంచి 7,000 కోట్ల దాకా అవసరమవుతాయని అంచనా. ఇక చూడు, ఇక ఇప్పటికే పేరుకుపోయినాయి. ప్రతి నెల 600 నుంచి 700 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసి పక్కకు పెట్టినా కానీ ఎటు సరిపోవట్లేదు, ఏ మూలకు కూడా సరిపోతలేవు. ఇప్పుడు దానికి అదనంగా ఏది మూలిగే నక్క మీద ఏదో తాటి పండు పడ్డటువంటి విధంగా ఇప్పుడు మళ్ళీ వచ్చే ఏడాది దాదాపుగా 10,000 మంది, అటు ఇటుగా 10,000 మంది రిటైర్మెంట్ కాబోతా ఉన్నారట. ఇక మరి 10,000 మందికి రిటైర్మెంట్ అయితే వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ప్రభుత్వం పైన భారం పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే కేసీఆర్ చేసింది ఆ 3 సంవత్సరాలు తప్పించుకున్నాడు. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెంచిండు. ఎందుకు పెంచిండు అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా. ఏది గ్రాడ్యుటీ, అలాగే కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ఈ ప్రయోజనాలు కూడా వాళ్ళకి రావాలి. కాబట్టి అవన్నీ తప్పించుకోవాలంటే జస్ట్ వాళ్ళకు ఏజ్ని పెంచిండు, వదిలిపెట్టేసిండు. ఇలా కొత్తగా రిటైర్డ్ అవుతున్న వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ రూపంలో ప్రతి నెల అదనంగా 100 కోట్ల బకాయిలు ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. పెరిగిపోతున్న ఈ బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం నెలకు కేటాయిస్తున్న 700 కోట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ప్రాధాన్యత క్రమంలో ఇచ్చుకుంటూ పోయినా ఈ నిధులు ఏ మూలకు చాలటం లేదు. ప్రభుత్వం కేటాయిస్తున్న ఈ అరకొర నిధులతో ముందుకెళ్తే ప్రస్తుత బకాయిలు పూర్తిగా తీరడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 10 ఏళ్ళు పడుతుందట. ఇప్పుడు 600 కోట్లు, 700 కోట్ల రూపాయలు చెల్లించుకుంటూ పోతే
ఇప్పుడు ఏం కావాలి? 10 ఏళ్ళు పడాలి. 10 ఏళ్ళు పడాలంటే ఇప్పుడు ఏం చేసిండు కేసీఆర్? 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిండు ఏజ్. ఈ 61 సంవత్సరాలు ఇవాళ రిటైర్మెంట్ అయితే 10 సంవత్సరాలకు వస్తాయి అన్నట్టు పైసలు. మరి ఇక 10 సంవత్సరాల దానిక ఆయన ఏం పని చేయాలి? ఈ వచ్చేటువంటి బెనిఫిట్స్ తోటే కదా ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇంట్లో తీసుకోవాలి, ఏమైనా హెల్త్ మంచిగా లేకపోతుంటే హెల్త్ బాగా చేయించుకోవాలి, మరో పక్కన ఇంట్లో ఏమైనా పెళ్ళిళ్ళు, వాళ్ళ బిడ్డ పెళ్ళిలో ఇంకేమైనా ఉన్నది ఉంటే వాళ్ళు చేయించుకోవాలి, అవి వాటికి ఖర్చు ఉంటుంది. ఇల్లు ఏమైనా కట్టుకోవాలంటే వాటికి ఖర్చు ఉంటుంది. ఇక ఇవన్నీ ఏమి లేవు. ఇక సార్ రిటైర్మెంట్ కాకముందు కంటేనేమో సార్ వచ్చేటువంటి జీతం మీద కుటుంబాన్ని ఎంతో కొంత నెట్టుకుంటూ రావచ్చేమో. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కోసం ఎదురు చూడాలంటే 10 సంవత్సరాలు కళ్ళు కాసేలాగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు బెనిఫిట్స్ కోసం కోర్టులకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఫైనాన్స్ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రిటైర్డ్ ఉద్యోగులు చివరి అస్త్రంగా న్యాయ పోరాటానికి దిగుతున్నారు. తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పిటిషన్లపై విచారణ జరుపుతున్న న్యాయస్థానాలు తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తున్న ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు. కోర్టు తీర్పులను సైతం ఆర్థిక శాఖ అధికారులు అమలు చేయకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలతో ఏకంగా రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి సగటున 60 నుంచి 70 కంటెంప్ట్ కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే బడా కాంట్రాక్టర్లకు మాత్రం ప్రతి నెల టంచన్గా పెద్ద మొత్తంలో ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల చెల్లింపులకు నిధులు ఉన్నప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించేందుకు ఎందుకు ఉండవని, మీరు రిటైర్డ్ కార్మికులకు మీకు బెనిఫిట్స్ ఇవ్వాలంటే నేరుగా మీ ఖాతాలో పడతాయి కూడా, మీరు కమిషన్లు ఇయ్యరు కదా. మీరు ఆయా మంత్రులకి 10%, 15% కమిషన్లు ఇయ్యరు కదా. లేకపోతే ఉంటే చోటా మోటా లీడర్లకి కమిషన్లు మీరు ఇవ్వరు కదా. ఇవ్వరు కాబట్టి ఈ పైసలు లేట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇక బడా కాంట్రాక్టర్లు అంటే ఇక మనకు తెలుసు, పొంగులేటి లాంటి వాళ్ళు కొంతమంది, చాలామంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకి సన్నిహితులుగా, కుటుంబ సభ్యులుగా మెదులుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంట్రాక్టర్లో వాళ్ళకు పైసలు వస్తాయి. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోరు. ఒకవేళ మీరు పైసలు ఇస్తాం 15%, 10% కమిషన్ ఇస్తారంటే మీ బిల్లులు రిలీజ్ అవుతాయి అన్నట్టు. ఎంత అన్యాయం చెప్పండి. రిటైర్మెంట్ వయసులో ఇంట్లో కూకొని కాలం వెళ్ళదీసేటువంటి ఆ పరిస్థితి వాళ్ళదంతా. వాళ్ళ పైసలు కూడా మొత్తం ఆగం చేస్తూ ఉన్నారు. ఇక అనారోగ్యం పాలైతే అంతే సంగతులు. జీవిత చరమాంకంలో ఆసరుగా నిలవాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇళ్ల నిర్మాణం కోసం ఆశ పెట్టుకున్న వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందో వెనుకో బెనిఫిట్స్ వస్తాయనే ఆశతో అప్పులు చేస్తున్న వాళ్ళు వాటికి వడ్డీలు, కిస్తీలు కట్టలేక ఆగమవుతున్నారు. ఇక వృద్ధాప్యం కారణంగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టుతున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతిలో చిల్లి గవ్వలేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు పోసి వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు ఎందరో ఉన్నారు. తీవ్రమైన ఒత్తిడి, బెనిఫిట్స్ రావనే ఆందోళనలతో కొందరు గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు కలిసివేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి నెలా రిలీజ్ చేస్తున్న మొత్తం 2 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన వారి పాత బకాయిలకే సర్దుబాటు అవుతున్నాయి. అంటే ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వారికి తమ బెనిఫిట్స్ దక్కాలంటే కనీసం మరో 2 ఏళ్ల పాటు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో రిటైర్మెంట్ బకాయిల చెల్లింపులు పూర్తి స్థాయిలో క్లియర్ చేసేలా రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలనే డిమాండ్ ప్రధానంగా వినబడతా ఉంది. ఇగో నిన్న చనిపోయాడు కదా, మొన్న చచ్చిపోయాడు. ఖమ్మం నగరానికి చెందిన కుక్కల మైసయ్య గతేడాది ఫిబ్రవరిలో ఏఆర్ఎస్ఐగా రిటైర్డ్ అయిండు. భార్యాభర్తలు ఇద్దరు ఇటీవల అనారోగ్యానికి గురైండు. చికిత్స కోసం 18న అంటే ఈ నెల 18న వారు ఖమ్మంలోని ఆసుపత్రులు చేరిల్లు. మెరుగైన చికిత్స కోసం భార్యను హైదరాబాద్కు తరలించగా మైసయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం కొద్ది మొత్తంలో బిల్లులు చెల్లించి భౌతిక కాయాన్ని ఇంటికి తరలించింది. మైసయ్యకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 55 లక్షల వరకు రావాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ డబ్బులు సకాలంలో అందించుంటే భార్యాభర్తలు ఇద్దరికి మెరుగైన వైద్యం చేయించుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. ఈ సావుకు ఎవరు కారణం చెప్పు? మైసయ్య సావుకు కారణం ఎవరు? ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రధానమైనటువంటి కారణం. ఆ రోజు కేసీఆర్ తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయంతో ఈయన బలి అయిపోయాడు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, రేవంత్ రెడ్డి సర్కార్ బకాయిలని, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను రిలీజ్ చేయకపోవడం చాలా దారుణం కదా. ఒక రిటైర్డ్ ఎస్ఐ పాపం పైసలు రాక, పైసలు లేక, చికిత్స చేసుకునేందుకు పైసలు లేక, అప్పులు చేద్దామని కానీ ఇచ్చేటువంటి వాళ్ళు లేక మొత్తానికి తను చాలించిపోయాడు. దారుణం కదా.